Hello, welcome back to my YouTube channel, Praveen Speaks. నైట్ 2 అయిపోయింది అండ్ నేను మాత్రం ఏంటంటే వీడియో చేయడానికి వచ్చాను. అంటే ఓజీ రివ్యూ చెప్పడానికి వచ్చాను అనమాట. ఇప్పుడే ప్రీమియర్ షో చూసి వస్తున్నాను నేను, ఓజీ మూవీ. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే ఎట్లా అంటే నెగిటివ్ టాక్స్ అన్నమాట. నెగిటివ్ టాక్స్ పెట్టి ఎట్లా అంటే మంచి మంచి సినిమాల్ని కూడా చంపేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి నేను ఏంటంటే ఈ నైట్ 2 అయినా కూడా ఏంటంటే రివ్యూ చేద్దామని చెప్పేసి మాత్రం వచ్చినాను అనమాట. ఓజీ అంటే ఓజస్ గంభీర మనకందరికి తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారిది ఈ మూవీ అంటే రేపు రిలీజ్ కాబోతుంది September 25th. బట్ ఏంటంటే ఒక రోజు ముందే మనకు ప్రీమియర్ షో వేసేసినారు. నేను ఇప్పుడే ప్రీమియర్ చూసి వస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ ముహూర్తానో మనకి మూవీలో ఈ లిరిక్ అయితే రాసుకున్నారో పాటలో, నెత్తురును మరిగిన హంగ్రి చీత అని చెప్పేసి ఎలాగైతే మూవీలో లిరిక్ అయితే ఈ పాటలో ఏదైతే లిరిక్ రాసుకున్నారో అలాగే ఈ మూవీతోని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఫ్యాన్స్ కి అందరికి కూడా ఆకలి మాత్రం తీర్చేసినారు అనమాట. ఎంత హంగ్రీగా ఉన్నారో చీతాస్ అందరు అంటే ఫ్యాన్స్ అందరికి ఆకలి మాత్రం తీర్చేసినారు ఈ మూవీతోని. అండ్ ఆ ఎలివేషన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మూవీలో మాత్రం ఒక రేంజ్ లో చూపించినారు. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ మాత్రం చెప్పాలి. అదేంటంటే చాలా మంది ఏంటంటే ఫ్యాన్స్ ఏంటంటే ప్రభాస్ గారిది ఏంటంటే క్యామియో రోల్ ఉందని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. అలాగే ఇంకోటి సుభాష్ చంద్రబోస్ అంటే జపాన్ కి ఎట్లా అంటే జపాన్ కి 1980s లో జపాన్ కి లింక్ అయి ఉంది కాబట్టి మూవీ సుభాష్ చంద్రబోస్ గారిది కూడా ఏంటంటే మనకి కొద్దిగా ఎట్లంటే ఇంటర్లింక్ చేసి పెట్టినారని చెప్పేసి అనుకున్నారు అనమాట. సో ప్రభాస్ గారిది క్యామియో రోల్ కానీ లేకపోతే సుభాష్ చంద్రబోస్ గానీ హిస్టరీ ఏదైతే ఉందో దానికి ఇంటర్ కనెక్షన్ ఏది కూడా లేదు. సో దట్స్ అన్ అప్డేట్. అండ్ డైరెక్షన్ పార్ట్ వచ్చేసి ఏంటంటే సుజీత్ పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది పవర్ ఏదైతే ఉందో స్టామినా ఏదైతే ఉందో ఎలాగైతే యూజ్ చేసుకోవాలో అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తున్నాడు అనమాట. ఆ పవర్ ని మాత్రం ఒక రేంజ్ లో చూపిస్తున్నాడు మూవీలో. అండ్ మూవీలో కూడా ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అది చూపించే విధానం ఏంటంటే 1980s లో ఎలా ఉండే అనేది మొత్తం ఏంటంటే మాఫియా అప్పుడు అండర్ వరల్డ్ ఎలా ఉండింది అనేది అది మూవీలో మనకు మొత్తం చూపించినాడు అనమాట. అండ్ పర్ఫెక్ట్ గా ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్స్ కానీ ఎలా ఉంటారు ఏంటి అనేది మాత్రం చాలా బాగా చూపించినాడు. అండ్ ప్రతి క్యారెక్టర్స్ ని కూడా చాలా బాగా ఎట్లా అంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే శ్రీయారెడ్డి గారిది హీరోయిన్ ది కూడా చిన్న రోలే ఉంది. బట్ ప్రియాంక మోహన్ గారిది బ్యూటిఫుల్ లవ్ స్టోరీని పెట్టినాడు అనమాట. అండ్ వీళ్ళందరినీ కూడా ఎట్లా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ మనకి ఫస్ట్ హాఫ్ బ్యాంగ్ మాత్రం ఒక్క రేంజ్ లో ఉంటుంది. ఎట్లా అంటే ఊహలకి అందనంత రేంజ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ బ్యాంగ్ మాత్రం ఉంటుంది అనమాట. మూవీ అసలు ఏంటిది పవన్ కళ్యాణ్ గారిదైనా మనకు మూవీ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మూవీలో అంతా ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఆ వైలెన్స్ మాత్రం ఆ రేంజ్ లో ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ బ్యాంక్ మాత్రం మీకు ఏంటంటే మీకు వదిలేస్తున్న ఊహలకి అందరినంత రేంజ్ లో మాత్రం ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఏంటంటే అదే ఫస్ట్ హాఫ్ స్టోరీని మనకు క్యారీ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సెకండ్ హాఫ్ కూడా ఏంటంటే చాలా డీసెంట్ గా ఉంది. అండ్ మనకి క్లైమాక్స్ కి వచ్చేసి ఏంటంటే సాంగ్ వాషి ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ని మాత్రం ఎట్లా అంటే క్లైమాక్స్ లో వచ్చేస్తుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ అప్డేట్, క్లైమాక్స్ కూడా చాలా బాగా పెట్టినారు అనమాట. ఎట్లా మూవీలో చూసినప్పుడు అంతా ఏంటంటే జపాన్ కి ఎలా ఇంటర్లింక్ అంటే ఎలా కనెక్షన్ అయి ఉంది ఏంటనేది మనం ఆలోచిస్తూ అంటే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. బట్ క్లైమాక్స్ లో మాత్రం ఏంటంటే జపాన్ కి ఓజీకి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కి ఎలా కనెక్షన్ ఉంది ఏంటనేది మొత్తం అంటే అలా క్లైమాక్స్ లో చూపించినాడు అనమాట. సో అది కూడా ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా చూపించినాడు. అండ్ మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి ఓజీ అంటే ఓజస్ గంభీర అని చెప్పి అనుకున్నాను. ఇది మనకి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ అప్డేట్ ఏంటంటే దీంట్లో మనకి పార్ట్ 2 ఇస్ కమింగ్ సూన్. సో ఫ్యాన్స్ అందరు మాత్రం పార్ట్ 2 గురించి తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ దట్స్ అబౌట్ ద రివ్యూ. అండ్ మూవీ మాత్రం ఏంటంటే వర్త్ వాచింగ్. నా రేటింగ్ మాత్రం ఏంటంటే 4 రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. కొత్త విధంగా మనం పవన్ కళ్యాణ్ గారిని మాత్రం చూసినట్టు అనిపిస్తుంది మూవీలో. అండ్ మాస్ ఎట్లా అంటే మాస్ దాన్ని లేక యాక్షన్ మూవీస్ చూడాలనుకున్న ఎవరైతే ఇష్టపడతారో ఈ మూవీ మాత్రం ఎట్లా అంటే పిచ్చిగా నచ్చేస్తుంది. అండ్ కేజీఎఫ్ లో అవన్నీ చాలా మంది ఎట్లా అంటే చూస్తూ ఉన్నారు కదా,
చాలా నచ్చారు, అందరికీ కూడా ఆడియన్స్ కి చాలా నచ్చింది. సో ఈ మూవీ కూడా అందరికీ నచ్చుతారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇంత బ్యూటిఫుల్ మూవీ మాత్రం మనకి ఇచ్చినారు, దానికోసం ఏంటంటే మీరు అందరు కూడా థియేటర్ కి వెళ్ళి ఈ మూవీని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఒక బిగ్ స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ స్టాప్ వాచింగ్ ద పైరసీ, స్టాప్ ఎంకరేజింగ్ ద పైరసీ, ప్లీజ్ గో ఇన్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ. సో దట్స్ అబౌట్ మై రివ్యూ. ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.